నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. వారితో మాట్లాడదాం. లాయర్ గారు నమస్తే అండి. ఇప్పుడు కొంతమంది అప్పులు తీసుకుంటూ ఉంటారు, అప్పులు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటే అందరి దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుని లాస్ట్‌లో వెళ్ళిపోతూ ఉంటారు. అది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి అన్న ఉద్దేశం ఈ పర్సన్‌కి ఉండదు. అలాంటప్పుడు ఐపీ పెట్టుకొని కూర్చుంటారు. ఎవ్వరు అతన్ని ఏమి చేయలేని పరిస్థితి అని అంటూ ఉంటారు. సో దీనిపై మీరేమంటారు? ఇప్పుడు జనరల్‌గా ఏమైతదంటే ఏందంటే, హ్మ్. మనం అప్పులు ఇచ్చేటప్పుడే ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్టే. వస్తుందా ఓకే. రాదా అనేది చెక్ హైదరాబాద్ జేసుకోవాలి. లాంటి సిటీలో ఏందంటే, మనం అప్పిచ్చేటప్పుడే ఆడెక్కడో ఉంటాడు, వీడెక్కడో ఉంటాడు. మనం హ్మ్. అన్ని పైపైన షోకులు చూసి అప్పిచ్చేస్తాం. అవును. ఎవరన్నా మనల్ని అప్పడుగుతున్నారు అనుకున్నప్పుడే మనం జాగ్రత్త పడాల. హ్మ్. ఇచ్చే ముందే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెక్కులు అండ్ ప్రామిసరీ నోట్లు తీసుకోవాలి. ప్రతి దానికి పక్కాగా సాక్ష్యం పెట్టుకొనే తీసుకోవాలి. సో, నిత్య జీవితంలో ఏమైతదంటే మనకు బు మనం రకరకాల ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం కాబట్టి, ఆ ట్రాన్సాక్షన్ చేసే క్రమంలో హ్మ్. మనకు అప్పుడప్పుడు ఐపీఎల్ కూడా ఎదురవుతుంటాయి. అవును. ఓకే. జనరల్‌గా ఐపీ అంటే ఏంది అనేది హ్మ్. చాలా మందికి ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం మనం. ఐపీ హ్మ్. అంటే ఇన్సాల్వెన్సీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ పిటిషన్. ఐపీ. యెస్. ఐపీ అంటే ఏంది అంటే ఏదన్నా కారణం చేత మనం అప్పులు తీసుకున్న తర్వాత హ్మ్. అది కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం కోర్టుకెళ్ళి ఈ సో అండ్ సో అప్పులు నేను తీసుకున్నా, హ్మ్. సో అండ్ సో పని చేసినా, ఇప్పుడు నేను కట్టలేను వాళ్ళకి ఓకే హ్మ్. అని చెప్పడాన్నే ఐపీ అంటాం దాన్ని. సో, ఒక వ్యక్తి కోర్టుకెళ్ళి ఇన్సాల్వెన్సీ పిటిషన్ గనుక ఏస్తే హ్మ్. దానిపైన ఎంక్వైరీ జరిగి ఆ వ్యక్తిని ఇన్సాల్వెన్సీ కింద ప్రకటించాలా, వద్దా? ఇన్సాల్వెన్సీ కింద ప్రకటించొద్దా అనేది కోర్ట్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ హ్మ్. ద ఫ్యాక్ట్స్. ఓకే. ప్రధానంగా గనుక చూస్తే ఎవరన్నా ఒక వ్యక్తి ఐపీ చేసినప్పుడు హ్మ్. ఫస్ట్ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే అది ఒరిజినల్ అంటే జెన్యూన్ ఐపీనా, ఫేక్ ఐపీనా అనేది గమనించాలి. హ్మ్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అప్పులు చేసి వాళ్ళకో బిజినెస్ ఉంటది. అవును. అప్పులు చేసి ఐపీ పెడుతుంటారు ఇంక. అవన్నీ అవును. ఎక్కడనో సేవింగ్ చేసుకుంటారు, అప్పులు చేసి ఐపీ హ్మ్. పెడతారు. సో, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఐపీ పెట్టినప్పుడు అతనికున్న ఆస్తులెంత? హ్మ్. ఐపీ పెట్టినప్పుడు ఏంది అంటే అతనికున్న ఆస్తులు, అతనికి రావాల్సిన అమౌంట్లు, అతనికి ఉన్న అప్పులు మొత్తం లిస్ట్ ఇవ్వాలి. హ్మ్. మొత్తం అంటే అతనికున్న ఆస్తుల లిస్ట్ మొత్తం ఇవ్వాల. ఓకే. మూవబుల్, ఇమ్మూవబుల్. ఇమ్మోబుల్. హ్మ్. ఓకే. షేర్స్ ఉన్నా, డివిడెండ్స్ ఉన్నా, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, హ్మ్. తర్వాత కార్లున్నా, లగ్జరీ కార్స్. బంగారం ఉన్నా, హ్మ్. ఏదున్నా గూడా మూవబుల్, ఇమ్మూవబుల్ అసెట్స్ మొత్తం ఐపీఎల్ రాయాలా. హ్మ్. దాంతో పాటు మనకెవరైనా పైసలు ఇచ్చారంటే కూడా ఐపీఎల్ రాయాలి. దాంతో పాటు మనం ఎంతమందికి కట్టాలో అది కూడా రాయాలి. హ్మ్. సో, ఎప్పుడన్నా ఒక వ్యక్తి ఐపీ పెట్టినప్పుడు ప్రాథమికంగా అతని పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా? లేవా? హ్మ్. మరి తీసుకున్న పైసల్ని ఆస్తులు ఏమైనా కూడబెట్టుకున్నాడా? లేకపోతే మిస్‌యూజ్ చేసిండా? లేకపోతే దాసుకున్నాడా? అనేది ఫైండ్ ఔట్ చేస్తారు ప్రధానంగా. యెస్. అవును. ఓకే. దాని తర్వాత అతను ఐపీ పెట్టిన కారణం అనేది సహేతుకంగా ఉందా? లేదా? ఇతనికి హ్మ్. ఐపీ ఇవ్వాలా? లేదా? అనేది కోర్ట్ విల్ డిసైడ్. ఓకే. ఒకవేళ ఐపీ గనక డిక్లేర్ చేస్తే, హ్మ్. ఐపీ గనక డిక్లేర్ చేస్తే ఇక అతని దగ్గర నుంచి ఎవరు పైసలు తీసుకోలేరు. ఎవరు ఓహ్! వసూలు కూడా చేసుకోలేరు. ఐపీ డిక్లేర్ చేస్తే. ఇంకా ఆ డబ్బులు పోయినట్టే. పోయినట్టే. హ్మ్. సో, అదొక ప్రాసెస్ అది. సో, ఇంకా మనకు పబ్లిక్‌లో ఉన్నదేందంటే ఐపీ పెడితే హ్మ్. ఓటర్ కార్డ్ తీసేస్తారు. మొత్తం అంటే ఓవరాల్‌గా ఏందంటే ఐపీ పెడితే గవర్నమెంట్ తరపు నుంచి మనం ఏ రకమైన సహాయం ఉండదు. ఐపీ పెడితే ఒక రకంగా మనిషి చనిపోయినట్టే. ఇంకా అతనికి ఏం రైట్స్ ఉండవు హ్మ్. స్టేట్‌లో అనేది మనకు జనరల్‌గా అందరు అనే నానుడి అది. కానీ అది నిజమంటారా? అట్లేం లేదు. హ్మ్. ఐపీ అనేది ఒక పిటిషను. ఓకే. నువ్వు ఒక కారణం చేత ఒక ట్రాన్సాక్షన్ చేస్తావు. ఆ ట్రాన్సాక్షన్‌లో లాస్ అయిపోతావు. సో, హ్మ్. ఆ ట్రాన్సాక్షన్ చేయటం వల్ల నేను లాస్ అయిపోయినా అని చెప్పి హ్మ్. కోర్ట్‌కి అప్లై చేసుకుంటావు. ద ఓకే. కోర్ట్ విల్ డిసైడ్. అంతే. ఇప్ ఐపీ పెట్టుకున్న తర్వాత ద కోర్ట్ విల్ డిసైడ్. ఓకే. ఇప్పుడు చాలా వరకు కేసులో చూస్తే ఐపీ పెట్టిన వాళ్ళు నిజంగానే ఇలా మీరు చెప్పినట్టుగా ఇతరితర బిజినెస్‌లు చేయడం, ఈ అమౌంట్‌ని అటు తరలించి పేదవాళ్ళం అని చెప్పి కోర్ట్‌కి ప్రూవ్ చేసి వాళ్ళు ఐపీ పెట్టేసుకొని ఇంకా హ్యాపీగా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు నిజంగా డబ్బులిచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే కష్టపడి సంపాదించి ఈ ఐపీ పర్సన్‌కి డబ్బులిచ్చి మోసపోయినటువంటి వ్యక్తులు దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఐపీని కట్ చేసే లేదు. ఐపీ అవకాశాలుంటాయా? ఐపీ డిస్మిస్ అయిపోతది. డిస్మిస్ ఐపీ అవుతుంది. డిస్మిస్ అయిపోతది. డెఫినెట్‌లీ హ్మ్. డిస్మిస్ అయితది. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఓకే. ఐపీ డిస్మిస్ అయిపోతది. హ్మ్. హి ఈస్ లయబుల్ టు పే ద అమౌంట్స్. ఓకే. ఆ! పే వాళ్ళు గనక వాళ్ళు సివిల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటే వాళ్ళు లయబిలిటీ ప్రకారం పే చేయాల్సొస్తది. సో, మనం ఐపీ పెట్టినప్పుడు ఏందంటే ప్రధానంగా చెక్ చేయాల్సింది అసెట్స్ ఉన్నాయా? లేవా? హ్మ్. కట్టగలిగే క్యాపబిలిటీ ఉందా? లేదా? అని లేదా? చూడాలా. ఓకే. పోనీ అసెట్స్ ఉంటే ఎవరి పేరు మీదన ట్రాన్స్‌ఫర్ చేశాడా? లేకపోతే ఈ హ్మ్. పైసలతోని ఎవరి పేరు మీద ఆస్తులు కొన్నాడా? లేకపోతే ఎందుకు లాస్ అయ్యిండు అనేది మనం ప్రధానంగా గమనించాలా. ఓకే. జెన్యూన్‌గా లాస్ అయ్యిండా? లేకపోతే ఇది ఫేక్ ఐపీ హ్మ్. పెట్టాలనేది ఫేక్. ప్రధానంగా చూడాలా. ఓకే. అట్లా. ఒకవేళ గనక అది ఫేక్ ఐపీ అయి ఉంటే గనక మనకు ఆస్తులు గనుక ఉన్నట్టు గనక మన పరిశోధన జరిగితే హ్మ్. వాటన్నిటి అటాచ్‌మెంట్ అడగొచ్చు మనం. హ్మ్. కోర్ట్‌కెళ్ళి అటాచ్‌మెంట్ అడిగి దాన్ని నమ్మి పైసలు ఇమ్మని చెప్పి మనం పిటిషన్ ఏసుకోవచ్చు. ఓహ్! ఐపీ పెట్టినప్పుడు మనం ఏదైనా ఆస్తులు గనక మనం ప్రకటిస్తే ఒక రిసీవర్‌ని పెడతది కోర్ట్. హ్మ్. రిసీవర్‌ని పెట్టి ఆ రిసీవర్‌తోని ఆ అసెట్స్ అన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకుంటాయి. ఓహ్! ఐపీ తేలింది ఐపీకి వాటిని అమ్మి
కట్టడం కానీ డబ్బులు కట్టడం. లేదా అన్ని ఏం చేయాలంటే కొంత కోర్ట్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద పార్టీస్కున్న ఇంట్రెస్ట్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ద కోర్ట్ విల్ డిసైడ్. ఓకే. కాబట్టి నేను ఎప్పుడైనా కూడా అందరికి చాలా జనంగా చెప్పేది ఏంటంటే మనం ఐపీఎల్ గురించి మాట్లాడితే జనాలు అందరు తిడుతుంటారు కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఐపీఎల్ ఎక్కువ ఎక్కడ పడుతుంది తెలుసా మీకు? హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్న కేసులనే ఐపీఎల్ పడతాయి. ఓహో, అంటే 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపీస్ ఇట్లాంటి దగ్గర ఇచ్చేటప్పుడు ఇట్లా ఇచ్చేటోళ్ళు ఫస్ట్ అరే ఇది తిరిగి రాదు అనే విషయం వాళ్ళకి తెలియదు. 10 రూపీస్ ఇంట్రెస్ట్, 5 రూపీస్ ఇంట్రెస్ట్ వాడు తీసుకుంటుండు అంటే దాని అర్థం వాడు కట్టలేడు అనేది దాని అర్థం. వానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదని అర్థం. వానికి ఇచ్చేసి వాని దగ్గర నుంచి మీరేమో వసూలు చేస్తారు? మీరేమో 5 రూపాయల ఇంట్రెస్ట్కి, 4 రూపాయల ఇంట్రెస్ట్కి, 10 రూపాయలకి ఇంట్రెస్ట్ ఆశ పెడతారు. వాడు కట్టలేని పైసలు అయిపోయి పెడతానేమో మళ్ళీ నాలంటూ తిడతారు, అడ్వకేట్లను తిడతారు మధ్యలో. అడ్వకేట్ డ్యూటీ ఏముంటుంది? ఎవరన్నా కష్టంతో వస్తే వాళ్ళని కాపాడుకోవడము లేకపోతే వాళ్ళ సమస్యను సాల్వ్ చేసే క్రమంలో మేము రకరకాల చర్యలు తీసుకుంటాం. అది అడ్వకేట్ డ్యూటీ. అది నా డ్యూటీ. మాకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటుందా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.